హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్దీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం అండి. నేనండి మీ రజనిని మాట్లాడుతున్నాను. మీకు చూపిస్తున్నాను, చూసారా? పాములాగా ఉంది కదండి. నాకు కూడా భయం వేసింది. ఈ చేప పేరేంటంటే బొమ్మిడాలండి. అయితే మీరు ఇంతవరకు బొమ్మిడాల చేప అనేది చిన్న సైజులో చూస్తారు కదా, ఇది చాలా పెద్ద సైజు అనమాట. చూడండి ఒకసారి. నా చెయ్యి ఎంత పొడవు ఉందండి బాగా. అయితే సరే, నేను కట్ చేశానండి ఆల్రెడీగా. చూడండి ఒకసారి. చేశాక ఆలోచించానమాట, అదే వీడియో తీసి మీకు కూడా చూపిద్దాము, చాలా పెద్ద సైజులో ఉంది కదా అని అప్పటికప్పుడు అనుకొని వీడియో తీసానండి. చూడండి, ఈ సైజు ముక్కలు కోసానమాట. స్టార్టింగ్లో బుర్రాను ఒక ముక్క కోసాను. ఈలోపు ఏమైందో మీకు చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత చేప మింగేసిందో? అంటే ఈ చేప ఇంకొక చిన్న చేపని మింగిందండి. మీకు తీసి చూపిస్తాను చూడండి. అసలు అది ఆ పై చేప మింగేసింది కదండి, ఆ పెద్ద చేప ఈ చిన్న చేపని. అది లాగితే ఆ మీద పొర అస్సలు చాలా గట్టిగా ఫ్రెండ్స్, రావట్లేదు. ఎంత ప్రయత్నించినా రాలేదనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది. సరే, ఇంకెందుకు అనేసి నేను కత్తిపేట ఉంది కదండి, నీట్గా కట్ చేస్తానమాట. ఇప్పుడు చేప చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. చూడండి ఎంత చేప మింగేసిందో. అదనమాట. కడుపులోదంతా తీసి నీట్గా కట్ చేసానండి. ఒకటి బ్లాక్ కలర్, ఒకటి వైట్ కలరు. మా నాన్నగారు తీసుకొచ్చారు ఈ చేపలు. నేను కట్ చేస్తుంటే వీడియో తీయమని మా పెద్ద బాబు చెప్తుంటే, మా మమ్మీ చాలా భయం వేస్తుంది మమ్మీ, పాములాగా ఉందని చిన్న మొక్క తీసి వెళ్ళిపోయిందండి. కానీ చాలా టేస్ట్గా ఉందండి. ఫ్రై చేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ చేపలని ఈ సైజులో కట్ చేసుకున్నాను. రెండు చేపల్లో వచ్చినటువంటి వేస్టేజ్ అండి ఇదంతాను. పెద్ద చేప అవ్వడంతో లోపల వేస్టేజ్ మాత్రం ఎక్కువగానే వచ్చింది. మరొక చేప చూపిస్తున్నాను చూడండి. ఇంకొక బ్లాక్ చేప ఉంది కదా, అది కూడా ఒక చేప మింగిందనమాట. అది ఫ్రెండ్స్, నీట్గా ఒక 4 సార్లు వాష్ చేసుకున్నానండి చేప ముక్కల్ని. ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా కనిపిస్తుందో. అయితే కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లోని మనం అప్పుడే రెడీగా చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్స్ నిండుగా వేసుకోండి. అలాగే సరిపడా సాల్ట్. కారం కూడా నేనైతే కారం ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్, చేప ముక్కలు ఎక్కువ కదా. నిమ్మకి మనం పిండుతాము అంటే పులుపు యాడ్ అయ్యేసరికి కారం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకోండి కారం. కారం వేసుకున్న తర్వాత
నిమ్మకాయలు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆ సైజు నిమ్మకాయలు ఒక 6 వేస్తానండి కట్ చేసుకొని. రసం పిండుకోవాలన్నమాట చేప ముక్కలకి బాగా పట్టేలాగా, తర్వాత కలపాలి. అది ఫ్రెండ్స్, ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండేసిన తర్వాత నీట్గా కలిపి పెట్టుకోండి. మనం ఇప్పుడు ఏటేటి వేసాం చేపల్లో: అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాల్టు, కారం, అదేవిధంగా నిమ్మకాయ రసం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒకటి ఉంది, మీకు చూపిస్తాను చూడండి. కరివేపాకు ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా, ఇదే ఈ ఫిష్ ఫ్రైలో స్పెషల్ అనమాట. కరివేపాకుని అలా వేయకండి, నీట్గా కట్ చేసి పెట్టుకోండి. మరి గుండగా అవసరం లేదు, నేను మీకు చూపించాను కదా ఈ సైజులో ఒక గుప్పెడు నిండగా పట్టుకుంటే గుప్పెడు రావాలన్నమాట. గుప్పెడు కరివేపాకుని నీట్గా కడిగి కట్ చేసుకొని, ఇప్పుడు మనం నిమ్మకాయ రసం, సాల్టు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకుతో 5 అయింది కదా, ఈ 5 నీట్గా ప్రతి మొక్కకి పట్టేలాగా కలపండి ఫ్రెండ్స్. ప్రతి పీస్కి పట్టాలి, అది మాత్రం కొంచెం టైం పడుతుంది. కాసేపు నీట్గా కూర్చొని ఈ పని చేసుకోండి. చూసారా, ఇలా కలిపి పెట్టుకున్నాను అనమాట. ప్రతి మొక్కకి కూడా కరివేపాకు అంటాలి, ప్రతి హోల్స్లో కూడా కరివేపాకు ఉండాలి. చూసారా, ఇలా అనమాట. ఇలా నేను నీట్గా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 1 గంట వరకు ఉంచేసాను ఒక పక్కన. అయితే గంట ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఫ్రై చేయడానికి కావలసినటువంటి ఆయిల్ ఎంత సరిపోద్దో అంత వేసుకోండి. నూనె మరిగిన తర్వాత సిమ్లో పెట్టే చేపలని నీట్గా ఫ్రై చేయండి. అప్పుడు లోపల వరకు నీట్గా కుకింగ్ అవుతుంది అనమాట. ఏమాత్రం పెద్ద మంట అయిపోయినా చేపలు బాగానే ఫ్రై అవుతుంది, కుక్ అవుతుంది, కానీ లోపల చప్పదనం వస్తుంది. అది మీరు గమనించండి. చేపలు ఎప్పుడు కూడా మరీ సిమ్లో కాదు, పెద్ద మంట కాదు, కొంచెం మీడియం మంటలో ఉండి అందులోనే నీట్గా ఫ్రై చేయండి. టైం అయినా పర్వాలేదు, అప్పుడే మనం కరెక్ట్ టేస్ట్ అనేది మనం ఆస్వాదించవచ్చు అనమాట. చూపిస్తున్నాను చూడండి, నేను ఎలా కలిపి పెట్టుకున్నానో అలాగే కరివేపాకు లోపల ఉండేలాగానే ఫ్రై చేసుకున్నాను. ఈ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారా ఫ్రెండ్స్, నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, వీలైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఓకేనా? అంతే ఫ్రెండ్స్, చేపల ఫ్రై రెడీ అయిపోయింది. చక్క ప్లేట్లో తీసుకున్నాను. నచ్చిందా మీకు? చాలా టేస్టీగా వచ్చిందండి, ఒక్కసారి ట్రై చేయండి. కరివేపాకు కట్ చేసి మీరు చేపల ముక్కలో కలిపి 1 అవర్ తర్వాత ఫ్రై చేయండి. ఇది మాత్రం పాటించండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.